తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 5 నుండి సెప్టెంబర్ 5 వరకు కొత్త మెంబర్షిప్ తీసుకోనున్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డికి పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నారని, కష్టపడి పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నట్టుగా శివసేనారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ను గద్దె దింపడానికి యూత్ కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ 400 మంది యువజన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని, ప్రస్తుతం వాళ్లంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. గత 3 ఏళ్లలో చాలా మంది తమ కుటుంబాలను వదిలి యువజన కాంగ్రెస్ కోసం కష్టపడ్డారని, కష్టపడ్డ వారందరినీ తాము గుర్తుపెట్టుకుని తగిన ప్రాధాన్యత ఇప్పించేందుకు కృషి చేయబోతున్నట్టుగా శివసేనారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. దేశానికి నాయకత్వం వహిస్తున్న నేతలందరూ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని, దేశంలో ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఇవాళ ప్రారంభం. సభ్యత్వ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ యువజన కాంగ్రెస్కి ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల వరకు సభ్యత్వ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో నిష్పక్షపాతంగా జరపడానికి ఈసీగా వేగి వెంకటేష్ గారు, పిఆర్ఓగా రతీష్ గారు ఇక్కడికి వచ్చినారు. వారి నేతృత్వంలో మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఈ 3.5 సంవత్సరాలలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయారు. వాళ్ళ జీవితంలో ఈ 3.5 సంవత్సరం ఎంత క్రియాశీలకంగా ఉండేనో అందరికీ తెలుసు. ఏ వ్యాపారం చేయకుండా కేవలం ఆర్గనైజేషన్ మీద పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాం. ఎవరెవరు ఏ జిల్లాలో పనిచేసినరో, ఎక్కడెక్కడ స్పోక్ పర్సన్స్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరి బాధ్యతలు వాళ్ళు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వారందరినీ కూడా వారి విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేయడం జరిగింది.